నమస్తే, నా పేరు ప్రశాంతి. బీసీటీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. జిల్లాలో పర్యావరణాన్ని కాపాడుతూ పరిశ్రమలను నడుపుకోవాలి. జిల్లా కలెక్టర్ జె వెంకటమురళి. ఎన్సీసీ విద్యార్థులకు శిక్షణ శిబిరాలు ఎంతగానో ఉపయోగపడతాయి. ఉదయ్ కుమార్. జూన్ 2వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న తహసీల్దార్ కార్యాలయాల వద్ద ధర్నాలను విజయవంతం చేయాలి. తన్నీరు సింగరకొండ. జిల్లాలో పర్యావరణాన్ని కాపాడుతూ పరిశ్రమలను నడుపుకోవాలని జిల్లా కలెక్టర్ జె వెంకటమురళి సూచించారు. స్థానిక కలెక్టరేట్లో ఆక్వా పరిశ్రమలు, రిసార్ట్స్ యజమానులు, హోటల్ యజమానులతో పర్యావరణ పరిరక్షణపై తీసుకోవాల్సిన చర్యలపై జిల్లా కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లాలో ఆక్వా పరిశ్రమల్లో విడుదల చేసిన వ్యర్థ పదార్థాలను నిల్వ చేయడానికి తప్పనిసరిగా 1/2 ఎకరా భూమిని కేటాయించాలని ఆయన పేర్కొన్నారు. ఆక్వా పరిశ్రమల్లో విడుదల చేసిన వ్యర్థ పదార్థాలను పంట కాలువల్లోకి విడుదల చేయకుండా కట్టడి చేయాలన్నారు. ఇరిగేషన్ వనరులు దెబ్బతినకుండా పర్యావరణాన్ని కాపాడాలని యజమానులను కలెక్టర్ కోరారు. రొయ్య ప్రాసెసింగ్ యూనిట్లు ప్రభుత్వం ఆదేశాలను ప్రకటించాలని యాజమాన్యానికి ఆయన సూచించారు. రొయ్య ప్రాసెసింగ్ యూనిట్లు 45 రోజుల్లోగా అన్ని రకాల చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాలో ఆక్వా హ్యాచరీలు 20 ఉన్నాయని, వీటిలో 7 ఆక్వా హెచ్చరీలకు లైసెన్స్ లేవని అన్నారు. లైసెన్సులు లేని హెచ్చరీలు 1 రోజుల్లోగా లైసెన్సులు తీసుకోవాలని ఆయన ఆదేశించారు. జిల్లాలో రిసార్ట్ యజమానులు ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించి గాజు ప్లేట్లను, గాజు బాటిల్స్ వినియోగించాలని ఆయన ఆదేశించారు. జిల్లాలో రిసార్ట్స్ యజమానులు కోస్టల్ రెగ్యులేషన్ చట్టానికి లోబడి నిర్మాణాలు చేపట్టాలన్నారు. రిసార్ట్స్ యజమానులు పర్యాటకులకు మంచి అనుభూతి ఇచ్చే విధంగా సేవలు అందించాలన్నారు. రిసార్ట్స్ యజమానులు పర్యాటకులకు సముద్రంలోకి ఈతకు వెళ్లే సమయంలో సూచనల బోర్డులను తప్పనిసరిగా ఇవ్వాలని పేర్కొన్నారు. పర్యాటకులను ఉత్సాహపరిచే విధంగా ప్లాస్టిక్ ఫ్రీ బోర్డులను రిసెప్షన్లో ఏర్పాటు చేయాలన్నారు. జిల్లా పంచాయతీ అధికారి, మత్స్యశాఖ జేడీ, జిల్లా పర్యాటక శాఖ అధికారి, పొల్యూషన్ బోర్డు అధికారులు పరిశ్రమలను, రిసార్ట్స్ను, హోటళ్లను జాయింట్ ఇన్స్పెక్షన్ చేయాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ సమావేశంలో జిల్లా పంచాయతీ అధికారి ప్రభాకర్, గ్రామీణ నీటి సరఫరా ఎస్సీ అనంతరాజు, జిల్లా పరిశ్రమల శాఖ మేనేజర్ రామకృష్ణ, పొల్యూషన్ బోర్డు ఈఈ రాఘవరెడ్డి, బాపట్ల రెవెన్యూ డివిజనల్ అధికారి పి గ్లోరియా, చీరాల రెవెన్యూ డివిజన్ అధికారి చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. జాయింట్ ఇన్స్పెక్షన్ టీం వెళ్ళి వచ్చింది అండ్ ఈ మీటింగ్ చేస్తున్నది కూడా ఒక ఇంక్రిమెంటల్ అప్రోచ్ లేదా ఒక సీక్వెన్షియల్ అప్రోచ్లో వెళ్ళడానికి. సో సీక్వెన్షియల్ అప్రోచ్ అంటే ఫస్ట్ మీకు అవేర్నెస్ ఇస్తున్నాం. సో మీరు పర్మిషన్స్ తీసుకోవాలి అనేటువంటి పాయింట్ ఒక అవేర్నెస్ ఇస్తున్నాం. సెకండ్, మీరు ఈచ్ టన్ని ప్రాసెస్ చేయాలంటే 1/2 ఎకర్ అగ్రికల్చర్ ల్యాండ్ అనేది ప్రీ రిక్విజిట్ అనేది కూడా అవేర్నెస్ ఇస్తున్నాం. అండ్ అక్కడ మీరు మీకు వచ్చినటువంటి వేస్ట్ వాటర్ని ఓన్లీ దట్ అగ్రికల్చర్ ఫీల్డ్స్కే పెట్టుకోవాలి అనేటువంటిది కూడా అవేర్నెస్ ఇస్తూ ఉన్నాం. అండ్ అట్ టైమ్స్ అంటే కొన్నిసార్లు పంట పొలాల్లోకి వెళ్ళిపోతున్నాయి అంటున్నారు కాబట్టి అలా కూడా వెళ్లకుండా ఏం జాగ్రత్తలు తీసుకోవాలి అనేది కూడా అవేర్నెస్ ఇస్తున్నాం. సో మరి మీరు గివ్ ఏ నోటీస్ అలాంగ్ విత్ అడ్వైజరీ, ఒక అడ్వైజరీ మెమోలాగా గివ్ ఏ నోటీస్ విత్ అడ్వైజరీ. సో మీరు ఇవి పెట్టుకోవాలనుకుంటే ఈ యాక్ట్లోకి వస్తారు. వాట్ ఈజ్ ఎంపెడా, వాట్ ఈజ్ యువర్ యాక్ట్స్, ఆ యాక్ట్స్, పీసీబీ యాక్ట్స్, ఈ యాక్ట్లోకి వస్తారు, ఈ రూల్లోకి వస్తారు. దీని ప్రకారంగా ఇవి ప్రీ రిక్విజిట్స్, ఇవన్నీ మీరు అడ్రస్ చేయాలి. ఈ ప్రీ రిక్విజిట్స్ని సాటిస్ఫై చేయాలి. ఆ విధంగానే మీరు నడుపుకోవాలి. వీటిని అన్నిటినీ కూడా మీరు మీకు ఒక 1 నెల రోజులు టైం ఇస్తున్నాము. 1 నెల రోజుల లోపల వీటన్నిటినీ కూడా మీరు మీకు అన్నీ చేసుకొని, వీటి అరేంజ్మెంట్స్ అన్నీ చేసుకొని అగైన్ దెర్ విల్ బి ఎ ఇన్స్పెక్షన్. ఆ ఇన్స్పెక్షన్ నాటికి మీరు ఎటువంటి గ్యాప్స్, ల్యాబ్స్ పెట్టుకోకుండా ఉండాలి అని చెప్పి ఇట్ ఈస్ ఎ నోటీస్ విత్ అడ్వైజరీ. నిత్యం ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలి అంటే యోగా చేయాలని యోగా ట్రైనర్ పేరళి ఆయుష్ శాఖ వైద్యులు సిద్ధార్థ అన్నారు. కూటమి ప్రభుత్వం తలపెట్టిన యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా మండల కేంద్రం కర్లపాలెం పీకేఆర్ ఎస్టేట్లో మండల స్థాయిలో సచివాలయ సిబ్బందికి ఇచ్చే యోగా శిక్షణ కార్యక్రమం 2వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా సిద్ధార్థ్ మాట్లాడుతూ శరీరంలో ఎలాంటి రుగ్మతలకు తావు లేకుండా యోగా ఉత్సాహంను నింపుతుందన్నారు. శిక్షణ పొందిన సచివాలయ సిబ్బంది గ్రామాలలోని ప్రజలకు 3 నుంచి 18 వరకు యోగా శిక్షణ ఇవ్వాల్సి ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీఓ అద్దూరి శ్రీనివాసరావు, మాస్టర్ ట్రైనర్ శైలజ, శ్రీకాంత్, సుబ్రహ్మణ్యం, పుష్పలత, దీప్తి, సౌజన్య తదితరులు పాల్గొన్నారు. కర్లపాలెం మండల లెవెల్ యోగా ప్రోగ్రాము మేము ఇక్కడ కర్లపాలెంలో ఆర్కే గార్డెన్స్లో కండక్ట్ చేయడం జరుగుతుంది. 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం
జరుపుటకు ముందుగా మే 21 నుంచి జూన్ 21 వరకు ఈ నెల మొత్తం కూడా యోగా ప్రతి ఊర్లో ప్రతి వీధిలో యోగా చేసి టోటల్గా గౌరవ ప్రధానమంత్రి గారు వైజాగ్ రావటం ఉంది కాబట్టి 2 కోట్ల మందిని దాంట్లో రిజిస్ట్రేషన్ చేసి 5 లక్షల మందిని అక్కడ వైజాగ్లో పార్టిసిపేట్ చేసే విధంగా రాష్ట్రం మొత్తం కూడా ఈ ప్రయత్నం జరుగుతుంది. ఇది ఆయుష్ శాఖ తర్వాత ఇతర శాఖలు కూడా అన్ని కోఆర్డినేషన్ చేసుకొని ఈ ప్రోగ్రాన్ని కండక్ట్ చేయడానికి మేమందరం చేస్తూ ఉన్నాం. దీంట్లో మొదటగా కొంతమందికి ట్రైన్ చేసి గురువుల ద్వారా ట్రైన్ చేసి వాళ్ళు మాస్టర్ ట్రైనర్స్గా చేసి మాస్టర్ ట్రైనర్స్ ద్వారా మిగతా వాళ్ళకి ట్రైన్ చేసి అలా ఒక పద్ధతి ఒక ప్రొసీజర్ ప్రకారం కూడా ఈ యోగా క్లాసెస్ కండక్ట్ చేస్తున్నాము. దీనిలో భాగంగా కర్లపాలెంలో ఉన్నటువంటి సచివాలయాల్లో ఉన్న ప్రతి ఒక్క ఉద్యోగికి కూడా ఈ యోగా నేర్పించి ఆ ఉద్యోగి ద్వారా ఒక్కొక్కరు 50 మందికి మళ్ళీ యోగా నేర్పించి టోటల్గా టార్గెట్ని రీచ్ అవ్వడం కోసం మేమందరం ప్రయత్నం చేస్తున్నాం. ఇది 2వ రోజు యోగా ట్రైనింగ్ ఇక్కడ జరుగుతుంది. ఇంకొక 2 డేస్ వరకు ఈ ట్రైనింగ్ అయిన తర్వాత ఈ ఎంప్లాయీస్ అందరూ కూడా వాళ్ళ సచివాలయానికి వెళ్ళి అక్కడున్న ప్రజలకు గ్రామంలో ఉన్న ప్రజలందరికీ కూడా యోగా నేర్పుతారు. దీనికి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా దీనికి యోగాకి అటెండ్ అయ్యి యోగా నేర్చుకోవచ్చు. ఎన్సీసీ విద్యార్థులకు శిక్షణా శిబిరాలు ఎంతగానో ఉపయోగపడతాయని తెనాలి 22 ఆంధ్ర బెటాలియన్ సీఓ ఉదయ్ కుమార్ అన్నారు. బాపట్ల పట్టణంలోని బి ఫార్మసీ కళాశాలలో ఎన్సీసీ విద్యార్థులకు నైపుణ్య శిక్షణ శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. విద్యార్థులకు వెపన్ ఫైర్ డ్రిల్ లీడర్షిప్ క్వాలిటీస్ నేర్పడం జరుగుతుందని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. అదేవిధంగా ఫైర్ ఫైటింగ్ వంటి ఇవి కూడా నేర్పబడటం జరుగుతుందని అన్నారు. ఈ శిబిరం జూన్ 7వ తేదీ వరకు నిర్వహించడం జరుగుతుందని పేర్కొన్నారు. బాపట్ల, రేపల్లె, కొల్లూరు పరిసర ప్రాంతాల్లోని స్కూల్స్, కాలేజీలకు చెందిన సుమారు 550 నుంచి 600 మంది ఎన్సీసీ విద్యార్థులు హాజరవుతున్నారని, ప్రతిరోజు ఒక అంశంపై ప్రత్యేక అవగాహన కల్పించడం జరుగుతుందన్నారు. ఎన్సీసీ వలన విద్యార్థులలో క్రమశిక్షణ అలవర్చుకోవచ్చునన్నారు. జిల్లా కలెక్టర్ జె వెంకటమురళి ఆదేశాల మేరకు బాపట్ల మున్సిపల్ కమిషనర్ రఘునాథరెడ్డి సహాయ సహకారాలు అందిస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్సీసీ అధికారులు, అధ్యాపకులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. నేషనల్ క్యాడెట్ కోర్ కంబైన్డ్ సంయుక్త యాన్యువల్ వార్షిక శిక్షణా శిబిరం ట్రైనింగ్ క్యాంప్ 2 ఫర్ ది ఇయర్ 2025 CATC 2 సంయుక్త వార్షిక శిక్షణా శిబిరం ఫర్ 2025 సంవత్సరానికి మన బాపట్ల కాలేజ్ ఆఫ్ ఫార్మసీ బాపట్లలో ప్రారంభమైనది. 10 రోజులు ఈ శిక్షణ ఉంటుంది. దానిలో ఎన్సీసీ మోటో అనుగుణంగా యూనిటీ అండ్ డిసిప్లైన్, మన ఎన్సీసీ ఎయిమ్ ప్రకారం అందరికీ తర్ఫీదు ఇస్తాము. దానిలో వాళ్ళ లీడర్షిప్ క్వాలిటీస్, మన ఆర్మీకి కావలసినవి, మన ఎన్సీసీ స్కిల్స్ శిక్షణ ఇవ్వబడుతుంది. దాంతోపాటు హెల్త్ అండ్ హైజీన్ గురించి, వాళ్ళ దైనందిక జీవితంలో కావాల్సిన స్కిల్స్, తర్వాత వాళ్ళ ఎడ్యుకేషను ఇక్కడ ప్రొవైడ్ చేస్తాము. దాంతోపాటు స్పోర్ట్స్ కానీ గేమ్స్ కానీ కండక్ట్ చేస్తాము. దాంతోపాటు వాళ్ళకి కావలసిన పౌష్టికాహారం కూడా ఇవ్వబడుతుంది. దీంతో మన 550 నుంచి 600 మంది బడ్డింగ్ సిటిజన్స్ ఆఫ్ ఇండియా విల్ బీ పార్టిసిపేటింగ్ ఇన్ ఎన్సీసీ క్యాంప్. మన ప్రస్తుత పరిస్థితులను బట్టి కావలసిన తర్ఫీదును మేము కూడా ఆపరేషన్ సింధూర్ జరుగుతున్నది. తర్వాత మన దేశంలో ప్రోగ్రెసివ్ అవుతున్నది. దాని ప్రకారం మన ఇప్పుడు ఈ మంత్ టీం ప్రకారం యోగా డే జరుగుతున్నది. దాని విధంగా మన అందరి ఆశయాలకు అనుగుణంగా మా ఎన్సీసీ విద్యార్థుల్ని తయారు చేయడానికి ప్రారంభించాము. భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ నాయకత్వంలో జూన్ 2వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నాలను బాపట్ల జిల్లాలోని అన్ని మండలాల్లో జయప్రదం చేయాలని సిపిఐ జిల్లా కార్యదర్శి తన్నీరు సింగరకొండ కోరారు. సిపిఐ పార్టీ కార్యాలయంలో గోడ ప్రతులను ఆవిష్కరించారు.
గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు, పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు ఇల్లు నిర్మాణానికి 5 లక్షలు సూపర్ 6 హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. జూన్ 2వ తేదీన తహసీల్దార్ కార్యాలయాల వద్ద జరిగే ధర్నాలను జయప్రదం చేయాలని సింగరకొండ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఐ బాపట్ల పట్టణ కార్యదర్శి మామిడిపత్తుల అశోక్, సిపిఐ జిల్లా కౌన్సిల్ సభ్యులు ముత్తిరెడ్డి శ్రీనివాసరావు, సిపిఐ సీనియర్ నాయకులు ముత్తిరెడ్డి నాగేశ్వరరావు, ఆట్ల ఏడుకొండలు రెడ్డి, కీర్తి వెంకటేష్, ఆట్ల పోల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. జూన్ 2వ తేదీ తహసీల్దార్ కార్యాలయం వద్ద ఇళ్ల స్థలాల కోసం, ఇంటి నిర్మాణం కోసం, అదేవిధంగా టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు సూపర్ 6 6 హామీలను అమలు చేస్తామని చెప్పింది. అమలు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ జూన్ 2వ తేదీన తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నాలు భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో నిర్వహించబోతా ఉన్నాం. జిల్లా అంతా అన్ని మండల తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నాలు నిర్వహించాలని చెప్పి, ఎవరైతే 5-6 నెలల క్రితం నుండి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ గారి నాయకత్వంలో అనేక వేల అర్జీలు ఇళ్ల స్థలాల కోసం ఇవ్వటం జరిగింది. ఆ ఇళ్ల స్థలాలని పరిష్కరించడంలో అధికారులు, ప్రజాప్రతినిధులు ఇంతవరకు నిమ్మక నీరెత్తినట్లు ఉన్నారు. వారిని వెంటనే స్పందించి అర్హులైన వారికి ఇళ్ల స్థలాలు ఇవ్వాలని చెప్పి వాళ్ళు ఏదైతే చెప్పారో, గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు, పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు ఇల్లు కట్టుకునే వారికి ఇంటి నిర్మాణానికి 4 లక్షలు ఇస్తూ ఉన్నారు. ఇనుము, ఇసుక, ఇటుక అన్ని రేట్లు పెరిగిపోయి ఉన్నాయి. 4 లక్షలు సరిపోవు. భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా ఇల్లు నిర్మాణానికి 5 లక్షలు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. దాంట్లో భాగంగా బాపట్ల జిల్లాలోని అన్ని మండల కేంద్రాల వద్ద జూన్ 2వ తారీఖున తహసీల్దార్ కార్యాలయం వద్ద ఈ ధర్నాలను జయప్రదం చేయాలని చెప్పి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా మేము పిలుపునిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈరోజు ఒక ఇంట్లో 4-5 కుటుంబాలు ఉంటా ఉన్నాయి. వీటన్నిటిని కూడా చూస్తూనే ఉన్నారు. అనేక ఇళ్ల స్థలాలు ఉన్నాయి, అర్హులైన వారు ఉన్నారు. వారికి ఇవ్వటానికి చేతులు రావటం లేదు. బడా కార్పొరేట్ శక్తులకు, పారిశ్రామికవేత్తలకు అప్పరంగా ప్రభుత్వ సంస్థలన్నీ అప్పచెబుతున్నారే తప్ప పేదవాడికి ఉండటానికి కనీసం 2 సెంట్లు 3 సెంట్లు స్థలం ఇవ్వడానికి కూడా చేతులు రావట్లేదు. ఈ ప్రభుత్వాలకి అధికారంలోకి రాకముందు అనేక వాగ్దానాలు చేస్తూ ఉన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత వాగ్దానాలన్నింటినీ కూడా ఎక్కడికక్కడే నిలువున పక్కకి నెట్టేసే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. సూపర్ 6 హామీలు అని చెప్పి చంద్రబాబు నాయుడు చెప్పడం జరిగింది. ఏ ఒక్కటి కూడా హామీ నెరవేర్చలేదు. ఇళ్ల స్థలాలు ఇవ్వాలని చెప్పి చెప్తున్నాం. మహిళలకి ఉచిత బస్సు సౌకర్యం కల్పించాలని చెప్పి, నిరుద్యోగ యువతకి నిరుద్యోగ భృతి 3,000 ఇస్తామని చెప్పారు. ఆ 3,000 ఇవ్వమని చెప్పి, తల్లికి వందనం, అమ్మఒడి, రకరకాల మహిళలకి 15,000, అలాగే ప్రతి మహిళకి 18 సంవత్సరాలు ఉన్న ప్రతి మహిళలకి నెలకు 1,500 ఇస్తామని చెప్పి వాళ్ళు వాగ్దానాలు చేస్తున్నారు. ఈ వాగ్దానాలు చేయడమే కాకుండా ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టున్నారు. వీటన్నిటిని కూడా అమలు చేయాలని చెప్పి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ పిలుపులో భాగంగా బాపట్ల జిల్లాలో అన్ని మండలాల్లో జూన్ 2వ తారీఖున ధర్నాలను జయప్రదం చేయాలని చెప్పి ఈ సందర్భంగా కార్యకర్తలకు, నాయకులు, సానుభూతి పరులకు, ఇళ్ల స్థలాలు అవసరమైన వాళ్ళకి, ఇంటి నిర్మాణం అవసరమైన వాళ్ళకి వీళ్ళందరూ కూడా పిలుపునివ్వడం జరుగుతూ ఉంది. డ్వాక్రా మహిళలు తీసుకున్న రుణాలు సక్రమంగా వినియోగించుకుని ప్రతి మహిళ ఆర్థికాభివృద్ధి సాధించాలని డిఆర్డీఏపీ డికే శ్రీనివాసరావు అన్నారు. కర్లపాలెం మండల సమైక్య కార్యాలయంలో గ్రామ సమైక్య అధ్యక్షులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీనివాసరావు మాట్లాడుతూ డ్వాక్రా మహిళలు తీసుకున్న రుణాలను సకాలంలో చెల్లించాలన్నారు. రుణాలు తీసుకుని చెల్లించడం ద్వారా మరలా వారు మంచి యూనిట్లను ఎంపిక చేసుకుంటే పారిశ్రామికవేత్తలను చేసేందుకు ఎక్కువ మొత్తంలో బ్యాంకుల ద్వారా రుణాలను ప్రభుత్వం ఇప్పించడం ద్వారా జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎల్హెచ్ డిపిఎం కె రవీంద్రబాబు, ఫైనాన్స్ డిపిఎం కె రవికుమార్, ఏసీవి సుబ్బారావు, యూబీఐ సిజిజిబి ఐడిఐబి మేనేజర్లు కె మానస, మున్నీర్, అన్బర్సన్, జ్యోతి, ఇండియన్ బ్యాంక్ జోనల్ మేనేజర్ గౌరీశంకర్, ఏపీఎం శ్రీనివాసులు రెడ్డి, సిసిలు శివప్రభ, రాఘవులు, అకౌంట్ లక్ష్మి, ఎఫ్పిఓ తవిత, మండల సమైక్య అధ్యక్షులు ధనలక్ష్మి, నసీమ, శివలీల తదితరులు పాల్గొన్నారు. లాస్ట్ 40 డేస్ నుంచి నేను కొత్తగా ఈ జిల్లాకు వచ్చినప్పటి నుంచి చూస్తూ ఉంటే ఎక్కడ గ్రామ స్థాయి సరిగా మీటింగ్లు జరిగినట్టు కనిపించట్లా. ఎస్హెచ్ పుస్తకాల నిర్వహణ సరిగా జరగట్లేదు. ఏదో ఇష్టం వచ్చినప్పుడు కూర్చొని చేసుకుంటా ఉన్నారు కానీ 10 మందిని అయితే కూర్చోబెట్టట్లా. మీరు ఒప్పుకుంటారా మరి ఒప్పుకోరా నాకైతే తెలియదు. కానీ మీ మండలం నుంచి కూడా ఇప్పటికే కలెక్టరేట్కి కొన్ని పిటిషన్లు వస్తూనే ఉన్నాయి. లైక్ ఇప్పుడు అమ్మ చెప్పింది బ్యార్లీ అని, బ్యార్లీ దగ్గర నుంచి కూడా 2 గ్రీవెన్స్ వచ్చినాయి. అక్కడ విఓఏలు డబ్బులు తీసుకున్న వాళ్ళు కట్టట్లేదు, ఎస్కేప్ అయిపోయారని చెప్పి. ఎస్హెచ్ గ్రూప్ అంటే ఎక్కడ షూరిటీ లేకుండా బ్యాంకు వాళ్ళు నమ్మకంగా రుణం ఇస్తూ ఉంటారు.
నేను 2 లక్షల రూపాయలు ఉద్యోగస్తుని నెలకి జిల్లా ఆఫీసర్గా ఉన్నా. నేను ఇల్లు కట్టుకోవాలంటే 50 లక్షలు వాళ్ళు ఇచ్చేది, నా కాడ ఒక 500 పేజీల డాక్యుమెంట్ మీద సంతకాలు తీసుకుంటారు. అదే ఒక ఎస్ఐజి గ్రూప్ 10 మంది కలిసి మేము ఎస్ఐజి గ్రూప్లో ఉన్నాము 15 సంవత్సరాల నుంచి, నెల నెల మీ బ్యాంకులో డబ్బులు కట్టుకుంటున్నాము, మీరు కానీ మా మనిషికి 2 లక్షల రూపాయలు చొప్పున 10 మందికి 20 లక్షలు కానిస్తే మేము గొర్రె కొనుక్కుంటాం, బర్రె కొనుక్కుంటాం, పొలాలకు మందు చేసుకుంటాం అని చెప్పి తీసుకుంటాం. మీరు కడతారా కట్టరని కూడా అడగరు, నమ్మకంతో మనకి ఇస్తూ ఉన్నారు. కానీ ఇక్కడికి వచ్చినాక ఇప్పుడు మీ ఏపీఎం గారు చెప్పే దాని ప్రకారం ఏముంది, మనుషులు పోయి హైదరాబాద్లో ఉంటా ఉన్నారు, చెన్నైలో ఉంటా ఉన్నారు, ఇక్కడ మనుషులు లేకుండా లోన్ తీసుకుంటా ఉన్నారు, తిరిగి కట్టేటప్పటికి ఇబ్బంది అవుతుంది, మళ్ళీ వాళ్ళు కడితే కానీ కొత్త వాళ్ళకి లోన్లు ఎవరైనా సమస్యలు వస్తూ ఉంటారు. మొన్న మన శ్రీనిధి మేనేజర్ గారు కొత్తగా వచ్చారు, ఏజీఎం గారు, వాళ్ళు కూడా చెబుతూ ఉన్నారు మాకు శ్రీనిధిలో ఇటు పక్క ఉన్న మండలాల్లో కాస్త ఇబ్బందికరంగా ఉందండి, డబ్బులు అయితే తీసుకున్నారు కానీ తిరిగి కట్టట్లేదు. మీరు డబ్బులు తీసుకొని తిరిగి కడతా ఉండాలా, వెనకున్న వాళ్ళకి దారి కూడా చూపిస్తూ ఉండాలి. ఎక్కడికక్కడ డబ్బులు తీసుకొని అందరూ క్లోజ్ చేసుకుంటూ పోతూ ఉంటే రేపు వాళ్ళు ఏ విధంగా మీ వెనకున్న వాళ్ళు సర్వైవ్ అవుతారని కూడా మీరు ఆలోచించుకోవాలి. రాయలసీమను సస్యశ్యామలం చేసేందుకు, కరువు నేలపై జలసిరులు పారించేందుకు కృషి చేస్తున్నది తెలుగుదేశం పార్టీ అని టీడీపీ ఎమ్మెల్సీ భూమిరెడ్డి గోపాల్ రెడ్డి అన్నారు. కడప, కర్నూలు ప్రాంతాలలో తెలుగుదేశం పార్టీ అభివృద్ధి చేసిందని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. ఎంతో ఉత్సాహంగా ఉత్తుంగ తరంగాల ఇక్కడికి విచ్చేసిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరికీ నా నమస్సుమాంజలు తెలియజేస్తా ఉన్నా. 1983 కంటే ముందు సీమ పరిస్థితి, 1983 తర్వాత రాయలసీమ పరిస్థితి ఏమైంది, ఎలా ఉందో ఒకసారి ఆలోచించుకోవాలి. 1983 కంటే ముందు కక్షలు, కార్పణ్యాలు, త్రాగడానికి నీళ్లు లేక, తినడానికి దిండు లేక వలసలకు పోతున్న పరిస్థితులలో రాయలసీమ ప్రాంతానికి నేనున్నానంటూ ఆ రోజు అన్న నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీని స్థాపించి రాయలసీమ ప్రాంత సమగ్రాభివృద్ధి కోసం కృషి చేసిన చరిత్ర తెలుగుదేశం పార్టీది. ఆ రోజు రాయలసీమ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయడం కోసం హంద్రీనీవా గాని, గాలేరు నగరి గాని, తెలుగంగ ప్రాజెక్టులను ప్రారంభించి ఈ రాయలసీమ ఈ రోజు తినడానికి తిండి, ఈ రోజు త్రాగడానికి నీళ్లు, వ్యవసాయానికి నీళ్లు అందుతున్నాయంటే అది ఒక తెలుగుదేశం పార్టీది, స్వర్గీయ నందమూరి తారక రామారావు గారిది, అదే విధంగా ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి కృషి వలనే ఈ రోజు ఇది సాధ్యమైందని చెప్పి చెప్తా ఉన్నా. అంతేకాకుండా ముఖ్యంగా పులివెందుల ప్రాంతానికి కూడా సాగునీరు, త్రాగునీటిని అందజేసి కుప్పం కంటే నాకు పులివెందుల ప్రజలే ముఖ్యమని నిరూపించుకున్న పార్టీ తెలుగుదేశం పార్టీ, నిరూపించుకున్న నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. అలాగే గత 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న అనేక సంవత్సరాలుగా, దశాబ్దాలుగా గెలిపిస్తున్న పులివెందుల నియోజకవర్గంలో ఒక్క ఎకరా కూడా అదనంగా నీళ్లు ఇవ్వకుండా పులివెందు తను నమ్ముకున్న ప్రజానీకాన్ని మోసం చేసిన వ్యక్తి గత పాలకుడు. అంతేవిధంగా రాయలసీమ ప్రాంతానికి కూడా అన్యాయం చేసి ఏ ఒక్క పరిశ్రమ గాని, ఏ ఒక్క సాగునీటి ప్రాజెక్టు గాని పూర్తి చేయకుండా రాయలసీమ ప్రజలందరినీ కూడా హింసించిన వ్యక్తి, అన్యాయం చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారి సందర్భంగా అడుగుతున్నా, నమ్మకం పోయింది నీ మీద. మీ తల్లి విజయమ్మ నిన్ను నమ్మడం లేదు, మీ చెల్లెలు శర్మిల నమ్మడం లేదు, మీ బాబాయ్ కూతురు నమ్మడం లేదు, నీతో పాటు 16 నెలలు జైల్లో చిప్పకూడుతున్న విజయసాయి రెడ్డి కూడా నిన్ను నమ్మలేదంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకో జగన్మోహన్ రెడ్డి అని విజ్ఞప్తి చేస్తా ఉన్నా. 1980 మీ కాంగ్రెస్ పార్టీ గానీ, లేకపోతే మీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలనలో రాయలసీమ అభివృద్ధి చెందిందా? తెలుగుదేశం పార్టీ పరిపాలనలో అభివృద్ధి చెందిందా? చర్చకు మేము సిద్ధంగా ఉన్నాం, మీరు కూడా సిద్ధంగా ఉన్నారా అని చెప్పి సవాల్ చేస్తా ఉన్నా. నేను కూడా 3 జిల్లాల నుంచి శాసనసభ సభ్యుడిగా ఎన్నికయ్యా. మీరు నిజంగా మేమే అభివృద్ధి చేశామంటే నా ఎమ్మెల్సీ పదవి కూడా రాజీనామా చేసేదానికి సిద్ధంగా ఉన్నా అని చెప్పి ఈ మహాసభ ద్వారా సవాల్ చేస్తా ఉన్నా. చివరిగా మీ అందరికీ, ఈ రాష్ట్రంలో ఉండే ప్రజలందరికీ ఒక్క మాట. అరుంధతి సినిమాలో పశుపతి అనే రాక్షసునికి పాతరేస్తే ఏ విధంగా అతను బయటికి రావాలని ప్రయత్నం చేస్తున్నాడో, ఈ రోజు ఓట్ల రూపంలో గత పాలకుడికి పాతరేసు లోపల పెట్టారు. ఆ పాతర నుంచి బయటికి రాకోకుండా ఈ రాష్ట్రాన్ని మనం కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి పైన ఉందని చెప్పి మీ అందరికి కూడా సవినంగా మనవి చేస్తూ, నారా లోకేష్ గారు మేధావులు, రైతులు, వివిధ సంఘాల వారితో చర్చించి అనేక అంశాలపైన చర్చించడం జరిగింది. ఆ రోజు డిక్లరేషన్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ ప్రాంత అభివృద్ధి కోసం లోకేష్ బాబు గారికి అనేక రకాల పాదయాత్ర సందర్భంగా అనేక ప్రాంతాలను చూశారు, ప్రజల వ్యతలు చూశారు, బాధలు చూశారు, కిలోమీటర్ల దూరం తాగునీటి కోసం పోయే వాళ్ళని చూశారు, వేలాది మంది కార్మికులు కర్నూలు ప్రాంతంలో పనులు లేక వలసలు పోతున్న దుస్థితిని ఆ కల్లారా చూశారు. ఖచ్చితంగా వచ్చే 4 సంవత్సరాల్లో ఈ రాయలసీమ ప్రాంత సమగ్రాభివృద్ధి కోసం తెలుగుదేశం పార్టీ చిత్తశుద్ధితో పనిచేస్తుందని మీకు అందరూ కూడా తెలియజేస్తూ, అదే విధంగా చక్రాపేట మండలంలో గత ప్రభుత్వం
ప్రభుత్వం ప్రారంభించి ఆపేసిన కాలేడివాగు ప్రాజెక్టును మరో 150 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే పూర్తవుతుంది. ఆ మండలం సస్యశ్యామలం అవుతుంది. ఆ ప్రాజెక్టును కూడా పూర్తి చేసే బాధ్యత లోకేష్ బాబు గారు తీసుకోవాలని చెప్పి సందర్భంగా విజ్ఞప్తి చేస్తాను. కాలువ సంఘాల ప్రెసిడెంట్ మద్దిపోయిన సోమరాజు ఆధ్వర్యంలో కాలువలో మరమ్మతులు చేయడం అభినందనీయమని జై భీమ్రావు భారత పార్టీ బాపట్ల అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కొచెర్ల వినయరాజు అన్నారు. దాదాపుగా 10 సంవత్సరాల నుంచి ఈ కాలువ మరమ్మతులకి నోచుకోలేదని, అలాంటిది రైతులకు నీటి ఇబ్బంది లేకుండా రైతుల కళ్ళల్లో ఆనందం చూడాలని, అధిక దిగుబడులు పొందాలని కాలువ మరమ్మతులు చేయించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో మద్దుబైన సోమరాజు తదితరులు పాల్గొన్నారు. నందిరేతో కలుపుతూ కాలువ మరమ్మతులు చేయడం జరుగుతుంది. మరి ముఖ్యంగా ఈ కాలువ దాదాపుగా 10 నుంచి 15 సంవత్సరాలుగా ఏ ప్రభుత్వం కూడా పట్టించుకోలేదు. అలాంటిది మన మధ్యపోయిన సోమరాజు గారైన కాలువల మీద ప్రెసిడెంట్ అయిన అన్నగారు ఎంతో శ్రద్ధ తీసుకుని అవసరమైతే ఆయన సొంత డబ్బులు కూడా ఖర్చు పెట్టి కాలువల మరమ్మతులు చేసి ప్రజలకి ఎలాంటి ఆటంకం లేకోకుండా రైతులకి వాటర్ ఇచ్చే విధంగా ఎంతో ప్రయత్నం చేస్తున్న అన్నకి మనం చాలా ధన్యవాదాలు చెప్పాలి. ఎందుకంటే కలెక్టర్ గారు చెప్పిన మరుక్షణమే వెంటనే మరి 10 నుంచి 15 సంవత్సరాల నుంచి ఎవరు పట్టించుకోకపోతే అన్నగారు పట్టించుకుని ఈ కాలువల్ని మరమ్మతు చేసి రైతులకి అంకితం చేయాలని నిర్ణయించుకున్నాడు. అవసరమైతే ప్రభుత్వం డబ్బులు ఇవ్వకపోయినా సరే, అన్నగారు సొంత డబ్బులు వేసినా సరే రైతులకి మంచినీటి వాటర్ ఇవ్వాలని చెప్పేసి ఈరోజు కంకణం కట్టుకుని అన్నకి ధన్యవాదాలు తెలుపుతున్నాం. బాపట్ల పురపాలక సంఘ పరిధిలోని పలు వార్డులలో మున్సిపల్ కమిషనర్ జి రఘునాథరెడ్డి విస్తృతంగా పర్యటించారు. పురపాలక సంఘ కార్యాలయం ఏర్పాటు చేసిన పార్కును పరిశీలించారు. సుందరీకరణ పనులు పూర్తయిన సందర్భంగా పార్కును ప్రారంభం చేయడం గురించి ఇంజనీరింగ్ అధికారులతో చర్చించారు. శాసనసభ్యులు వేగేశ్వర నరేంద్రవర్మ సూచనలను అనుసరించి త్వరలోనే పార్కును ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామని పేర్కొన్నారు. అదేవిధంగా సూర్యలంక రోడ్లోని ఆనందనగర్ వద్ద డ్రైనేజ్ పూడికతీత పనులను పరిశీలించారు. అనంతరం అన్నా క్యాంటీన్ను పరిశీలించి రికార్డులను తనిఖీ చేశారు. క్యాంటీన్ పరిసరాలు ఎప్పుడు పరిశుభ్రంగా ఉంచాలని సిబ్బందికి సూచించారు. స్వచ్ఛమైన త్రాగునీరు ప్రజలకు అందుబాటులో ఉంచాలని అన్నారు. సంజయ్ గాంధీ కాలనీ వద్ద ప్రధాన డ్రైనేజ్ పై గల ఆక్రమణలను దగ్గరుండి సిబ్బందిచే తొలగించారు. మిగిలిన ఆక్రమణలను కూడా తొలగించేలా చర్యలు తీసుకోవాలని పట్టణ ప్రణాళిక అధికారి కె లక్ష్మిని ఆదేశించారు. స్థానిక 8వ వార్డు మల్లికార్జున బృందావనం రోడ్డు నందు గల ప్రధాన డ్రైనేజ్ పూడిక పనులను దగ్గరుండి పర్యవేక్షించారు. బృందావనం రోడ్డు దగ్గర నుంచి ఉపరపాలెం వద్ద నూతనంగా నిర్మించిన మంచినీటి రిజర్వాయర్ వరకు త్రవ్వ కాలువ వెంబడి క్రితం నిర్మించిన రహదారి అన్యక్రాంతమైన దృశ్య. ఆ రహదారి నందు పిచ్చి చెట్లు పెరిగి మరియు సగభాగం కొందరు గృహాలతో ఆక్రమించిన మీదట నిర్మించిన రహదారి అన్యక్రాంతం కాకుండా సదరు రోడ్డును సర్వే చేయవలసిందిగా పట్టణ ప్రణాళిక విభాగ అధికారికి ఆదేశాలు జారీ చేశారు. 13వ వార్డు రైల్వే ట్రాక్ దగ్గర నుంచి మున్సిపల్ కార్యాలయం వద్ద వరకు గల త్రవ్వ కాలువ ప్రధాన డ్రైనేజ్ పనులను కూడా పరిశీలించారు. యుద్ధ ప్రాతిపదికన డ్రైనేజ్ పూడికతీత పనులను చేసి పట్టణంలోని అన్ని ప్రధాన డ్రైనేజీలు కలుపుకొని త్వరితగతిన పూర్తి చేసే విధంగా ఒక ప్రణాళిక రూపొందించాలని ఇంజనీరింగ్ విభాగ అధికారులను, ప్రజారోగ్య విభాగ అధికారులను ఆదేశించారు. ఈ పర్యటనలో మున్సిపల్ ఇంజనీర్ ఎస్ఎస్ఎస్ కృష్ణారెడ్డి, శానిటరీ ఇన్స్పెక్టర్ సిహెచ్ కరుణ, పురపాలక సంఘ సిబ్బంది, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. జిల్లాలో పర్యావరణాన్ని కాపాడుతూ పరిశ్రమలను నడుపుకోవాలి. జిల్లా కలెక్టర్ జె వెంకటమురళి. ఎన్సీసీ విద్యార్థులకు శిక్షణ శిబిరాలు ఎంతగానో ఉపయోగపడతాయి. ఉదయ్ కుమార్. జూన్ 2వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న తహసీల్దార్ కార్యాలయాల వద్ద ధర్నాలను విజయవంతం చేయాలి. తన్నీరు సింగరకొండ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే బీసీటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.